నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు విశాఖలో నేడు గూగుల్ ఏఐ డేటా సెంటర్ కు శంకుస్థాపన $15 బిలియన్ పెట్టుబడితో ఏర్పాటు 2028 నాటికి పూర్తి చేయాలని లక్ష్యం ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ కొరతపై చంద్రబాబు సమీక్ష సమస్య పరిష్కారం అయ్యే వరకు పర్యవేక్షించాలని అధికారులకు నిర్దేశం కాళేశ్వరంపై విచారణ కోసం సిబిఐకి లేఖ రాయాలని రేవంత్ ఆదేశం అవసరమైతే దర్యాప్తు సంస్థ డైరెక్టర్కు వినతిపత్రం ఇవ్వాలని సూచన సాదా బైనామాలపై ఆర్డీఓలదే తుది నిర్ణయమన్న పొంగులేటి అర్హులు ఎప్పుడు దరఖాస్తు చేసినా ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు ఆదేశాలు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం మరో ఉద్యమానికి సిద్ధం కావాలన్న కేసీఆర్ కాంగ్రెస్ హామీల అమలు కోసం పోరాటం చేయాలని దిశానిర్దేశం ఇరాన్ తాజా ప్రతిపాదనలపై ట్రంప్ కసరత్తు జాతీయ భద్రతా బృందంతో చర్చలు త్వరలోనే ప్రకటన చేస్తారని శ్వేతసౌధం వెల్లడి రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఇరాన్ విదేశాంగ మంత్రి చర్చలు పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు కృషి చేస్తామని వ్లాదిమిర్ హామీ విశాఖ విశ్వనగరంగా అవతరించే దిశగా నేడు చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానుంది $15 బిలియన్ పెట్టుబడితో గూగుల్ ఏర్పాటు చేయబోయే ఏఐ డేటా సెంటర్కు నేడు పునాది పడబోతోంది తద్వారా గ్లోబల్ టెక్ మ్యాప్పై విశాఖ నగరం తనదైన ముద్ర వేయబోతోంది పోర్టు సిటీ ఉక్కు నగరంగా ఉన్న గుర్తింపును దాటి డేటా సిటీగా మారబోతోంది విశాఖతో పాటు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మార్చే గూగుల్ ఏఐ డేటా సెంటర్కు నేడు శంకుస్థాపన జరగనుంది విశాఖ జిల్లా తర్లువాడలో గూగుల్ ఏఐ డేటా సెంటర్కు సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ భూమి పూజ చేయనున్నారు $15 బిలియన్ భారీ పెట్టుబడితో విశాఖ అనకాపల్లి జిల్లాల పరిధిలో గూగుల్ సంస్థ 1 గిగావాట్కు పైగా సామర్థ్యంతో 3 చోట్ల డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తోంది గూగుల్ డేటా సెంటర్ కోసం ప్రభుత్వం తర్లువాడలో 266.6 ఎకరాలు అడవివరంలో 160 ఎకరాలు అనకాపల్లి జిల్లా రాంబిల్లి వద్ద 174.8 ఎకరాల్ని కేటాయించింది ఈ 3 డేటా సెంటర్లను 2028 నాటికి పూర్తి చేయాలని గూగుల్ లక్ష్యంగా నిర్దేశించుకుంది గూగుల్ డేటా సెంటర్ వల్ల సుమారు 188,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా ఈ ప్రాజెక్టు స్థానిక స్టార్టప్లు పరిశోధనలు డిజిటల్ సేవలకు భారీ ఊతాన్ని ఇవ్వనుంది ఐటీ ఏఐ క్లౌడ్ సేవల రంగాల్లో విస్తృత అవకాశాలు ఏర్పడతాయి డేటా సైన్స్ సైబర్ సెక్యూరిటీ క్లౌడ్ ఆర్కిటెక్చర్ వంటి రంగాల్లో నైపుణ్యాల అభివృద్ధికి దోహదం చేస్తుంది ఏపీలో టెక్నాలజీ ఆధారిత ఉద్యోగ మార్కెట్ను విస్తరింపజేస్తుంది ఏఐ మెషిన్ లెర్నింగ్ వంటి అత్యాధునిక టెక్నాలజీలపై పనిచేస్తూ సేవలందించే సంస్థలు గూగుల్ ఏఐ హబ్ సమీపంలో కార్యకలాపాలు ప్రారంభిస్తే మరింత వేగంగా అంతరాయాల్లేని సేవలు పొందుతాయి ఆ సంస్థలన్నీ రాబోయే రోజుల్లో విశాఖకు తరలి వచ్చే అవకాశం ఉంది ఇక్కడ డేటా సెంటర్తో పాటు వివిధ సంస్థలకు ఏఐ ఆధారిత కంప్యూటింగ్ సేవలందించే మౌలిక వసతులు భారీ ఎత్తున డేటా స్టోరేజీ అత్యంత వేగవంతమైన కమ్యూనికేషన్ సదుపాయాలు వంటివి ఏర్పాటవుతాయి గూగుల్ రాకతో విశాఖపై అంతర్జాతీయ టెక్ సంస్థల దృష్టి కేంద్రీకృతమవుతోంది అదానీ కనెక్స్ ఎయిర్టెల్ నెక్స్ట్రా వంటి భాగస్వామ్య సంస్థలతో డిజిటల్ మౌలిక వసతులు మరింత బలపడనున్నాయి డేటా సెంటర్ చుట్టూ అనుబంధ పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది విశాఖ సముద్ర తీరంలో వేసే ఇంటర్నేషనల్ సబ్సీ కేబుళ్లతో వివిధ దేశాలతో అనుసంధానం ఏర్పడుతుంది గూగుల్ క్లౌడ్ ఏఐకి సంబంధించి మొత్తం ఆసియాకే విశాఖ గేట్వేగా మారనుంది పవర్ కూలింగ్ నెట్వర్కింగ్ రంగాల్లో పెట్టుబడులు పెరుగుతాయి గ్రీన్ ఎనర్జీ ఆధారంగా డేటా సెంటర్లను నిర్వహించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది పర్యావరణానికి అనుకూలంగా సస్టైనబుల్ టెక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అభివృద్ధి చేయనుంది భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వంటి మౌలిక వసతులు నగర అభివృద్ధికి బలంగా నిలుస్తాయి రవాణా లాజిస్టిక్స్ రంగాల్లోనూ విస్తృత మార్పులు చోటు చేసుకోనున్నాయి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇంధన కొరత వేధిస్తూనే ఉంది చాలా బంకుల్లో నో స్టాక్ బోర్డులే దర్శనమిస్తున్నాయి అనంతపురం జిల్లాలో బంకుల వద్ద నో స్టాక్ బోర్డులతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు తెరిచి ఉన్న బంకుల వద్ద క్యాన్లతో క్యూ కట్టారు తిరుపతి జిల్లాలోని పలు పెట్రోల్ బంకులు వాహనదారులతో కిటకిట్లాడాయి నెల్లూరు రూరల్లోని పలు పెట్రోల్ బంకుల వద్ద పరిస్థితిని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పరిశీలించారు వాహనదారులు ఆందోళన చెందవద్దని పరిస్థితి మెరుగవుతుందని చెప్పారు మార్కాపురం జిల్లాలో పోలీసుల బందోబస్తు నడుమ వాహనాలకు ఇంధన సరఫరా చేశారు గుంటూరులోని కొన్ని పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమివ్వడంపై ఎమ్మెల్యే గల్లా మాధవి అసంతృప్తి వ్యక్తం చేశారు నగరంలోని పెట్రోల్ బంకులకు ఆమె ద్విచక్ర వాహనంపై తిరిగి స్వయంగా పరిశీలించారు
ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో వ్యవసాయ అధికారుల నుంచి లెటర్ ఉంటేనే ట్రాక్టర్లకు డీజిల్ నింపుతున్నారని రైతులు వాపోయారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో పెట్రోల్, డీజిల్ కోసం బారులు తీరిన వాహనదారులను నియంత్రించేందుకు నిర్వాహకులు శ్రమించారు. కోనసీమ జిల్లాలో డీజిల్ కొరతతో కోతలు ముందుకు సాగడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. పలు జిల్లాల్లో కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు పెట్రోల్ బంకులను ఆకస్మికంగా తనిఖీ చేసి యజమానులు కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గతేడాది అమ్మకాల కంటే అదనంగా సరఫరా చేస్తున్నామంటూ ప్రభుత్వానికి, అధికారులకు నమ్మకంగా లెక్కలిచ్చిన పెట్రోలియం సంస్థలు తెరచాటున మాత్రం రిటైల్ అవుట్లెట్లకు పరిమితులు విధించాయి. ఇండెంట్ పెట్టిన వాణిజ్య వినియోగదారులకు డీజిల్ మళ్లిస్తున్నారనే సాకుతో ఇంధనం పంపలేదు. అత్యధిక సరఫరా వాటా కలిగిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏకపక్ష వైఖరి కారణంగా ఏపీలో సరఫరా వ్యవస్థ దెబ్బతింది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని కొరత ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే తలెత్తడానికి ఇండియన్ ఆయిల్ సంస్థ తీరే కారణమని స్పష్టమవుతోంది. ఈ వ్యవహారంలో ప్రధాన దోషి ఐఓసీఎల్ అయితే పెట్రోలియం సంస్థల లెక్కల్ని గుడ్డిగా నమ్మి సమస్యను పట్టించుకొని పౌర సరఫరాల శాఖ రెండో దోషి. ఒక బంకులో ఇంధనం లేకపోతే పక్కనున్న బంకులపై ఒత్తిడి పెరిగింది. 2 రోజుల పాటు అమ్మాల్సిన డీజిల్ ఒక్క పూటకే అయిపోయింది. డీజిల్ దొరకడం లేదనే ప్రచారంతో వాహనదారులు బంకుల వద్ద బారులు తీరారు. అమ్మకాలు ఒక్కసారిగా పెరిగి నిల్వలైపోయి బంకులు మూతపడ్డాయి. అయినా పెట్రోలియం సంస్థలు 421 బంకులే మూతపడ్డాయంటూ కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం చేశాయి. పౌర సరఫరాల శాఖ కూడా ఆ లెక్కల్ని నమ్ముతూ సమస్య తీవ్రతను అంచనా వేయలేదు. ఈ కారణంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పలేదు. ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్, డీజిల్ కొరతను అధిగమించేందుకు నిరంతర పర్యవేక్షణ ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. విశాఖ నుంచి టెలికాన్ఫరెన్స్లో ఉన్నతాధికారులతో సీఎం చర్చించారు. పెట్రోల్, డీజిల్ సమస్య సాధారణ స్థితికొచ్చే వరకు ఎవరో విశ్రమించొద్దని ఆర్టీజీఎస్ నుంచి నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉండాలని స్పష్టం చేశారు. ఆయిల్ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతూ క్షేత్రస్థాయి పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని ఆదేశించారు. సోమవారం మొత్తంగా 2679 ఆయిల్ లోడ్లను వివిధ పెట్రోల్ బంకులకు పంపాలని ప్రణాళికలు సిద్ధం చేయగా వాటిలో చాలా వరకు గమ్యస్థానాలకు చేరుకున్నట్టు అధికారులు సీఎంకు వివరించారు. మరోవైపు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సోమవారం ఇంధన సరఫరాలో మెరుగుదల కనిపించిందన్న ఆయన ఇదే స్ఫూర్తిని కొనసాగించి పూర్తి స్థాయిలో క్రమబద్ధీకరించాలని ఆదేశించారు. రైతులు ఇంధన కొరతతో ఇబ్బందులు పడకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఇంధన సమస్య అదుపులోకి వచ్చే వరకు ఎక్కడా డీజిల్, పెట్రోల్ బల్క్ కొనుగోలు జరగకుండా చూసుకోవాలని మంత్రి ఆదేశించారు. తెలంగాణ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరతతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పలు జిల్లాల్లో బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. గంటల కొద్దీ లైన్లలో నిలబడ్డా ఫలితం లేదని వాహనదారులు వాపోతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అత్యధిక బంకుల్లో పెట్రోల్, డీజిల్ దొరక్క పరిస్థితి ఆందోళనకరంగా మారింది. హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై పరిస్థితి మరింత తీవ్రమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసరావుపేట నియోజకవర్గంలో ఇంధన కొరత తీవ్రంగా ఉంది. సూర్యాపేటలో డీజిల్ లీటర్కు అదనంగా 30 రూపాయలు పెంచాలని ఆయిల్ కంపెనీలు సూచిస్తున్నాయని బంకుల యజమానులు చెబుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బంకుల వద్ద పెట్రోల్ కోసం భారీ క్యూలు దర్శనమిస్తున్నాయి. కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డులు వెలిశాయి. వ్యవసాయ పనులు జోరుగా సాగుతుండగా వరికోత మెషిన్లు, హార్వెస్టర్లు, ట్రాక్టర్లకు డీజిల్ దొరక్క రైతులు సతమతమవుతున్నారు. మరోవైపు తెలంగాణలో ఇంధన కొరత లేదని పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. సోషల్ మీడియాలో వదంతులను నమ్మొద్దని, ప్రస్తుతం తగినంత నిల్వలు ఉన్నాయని ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై వెంటనే విచారణ జరపాలని కోరుతూ సీబీఐకి లేఖ రాయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అవసరమైతే సీబీఐ డైరెక్టర్ను నేరుగా కలిసి వినతిపత్రం సమర్పించాలని మంత్రులకు సూచించారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై సీఎం రేవంత్ రెడ్డి న్యాయ నిపుణులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు అభిషేక్ సింఘ్వీతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు. జస్టిస్ ఘోష్ కమిషన్ ఏర్పాటును గాని, కమిషన్ నివేదికను గాని హైకోర్టు తప్పుబట్టలేదని న్యాయ నిపుణులు వివరించారు. కమిషన్ నివేదికలోని అన్ని అంశాలు చెల్లుబాటులో ఉన్నాయని తెలిపారు. కాళేశ్వరం అంశంపై ప్రస్తుతం ఏ కోర్టులోనూ ఎలాంటి కేసు పెండింగ్లో లేనందున సీబీఐ విచారణకు చట్టపరంగా ఎలాంటి అడ్డంకులు లేవని అభిప్రాయపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ చేపట్టేలా సీబీఐపై ఒత్తిడి పెంచేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికలపై అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. దేశంలోని వైద్య సేవల్లో 50% హైదరాబాద్లో అందించాలన్నదే తమ ఆకాంక్ష అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో నూతనంగా ఏర్పాటు చేసిన అపోలో ఆసుపత్రిని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, అపోలో ఆసుపత్రి చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి, సంగీతారెడ్డి, శోభనా కామినేని, ఉపాసన పాల్గొన్నారు.
10 అంతస్తుల భవంతిలో మొత్తం 400 పడకలతో అత్యాధునిక సౌకర్యాలతో ఈ ఆసుపత్రిని నిర్మించారు. 4 కుమార్తెలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్ది ప్రతాప్ సి రెడ్డి నిజమైన మహిళా సాధికారతను చాటారని సీఎం కొనియాడారు. తమ ప్రభుత్వం నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్య సౌకర్యాల కోసం ప్రత్యేక స్థలాన్ని కేటాయించినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. Hyderabad is the place for medical tourism. So I have discussed with Prime Minister and Aviation Minister from Middle East to even Bangalore, Calcutta. We need more direct connectivity. So we are trying to get that, and we wanted to create a health tourism medical hub. So we are going to construct a future city. We are trying to construct a future city near to airport in 30,000 acres. There we have earmarked for the medical facilities with international standards. And we are interacting with airport authorities to give green channel for patients. తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని మరింత వేగంగా పారదర్శకంగా అమలు చేయడానికి కలెక్టర్లకు మరిన్ని బాధ్యతలు అప్పగిస్తున్నట్లు రెవెన్యూ గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన జిల్లా హౌసింగ్ అధికారులతో ప్రతి వారం సమీక్షించాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుని సమస్యలు రాకుండా పర్యవేక్షించేందుకు ఉమ్మడి జిల్లాల వారీగా ప్రత్యేక అధికారులను నియమిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. హౌసింగ్ రెవెన్యూ అంశాలపై హైదరాబాద్లోని హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో మంత్రి పొంగులేటి సమీక్ష నిర్వహించారు. లబ్ధిదారులు వేగంగా ఇళ్లను నిర్మించుకునేలా ఎమ్మెల్యేలు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. వివిధ కారణాలతో ఇల్లు నిర్మించుకోలేని వారు తమకు అవసరం లేదని చెబితే వారి స్థానంలో మరికొరికి కేటాయించాలని సూచించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేయాలని, మంచినీరు, కరెంటు, డ్రైనేజీ వంటి మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. ఇల్లు ఏ దశలో ఉన్నా వెంటనే లబ్ధిదారులకు కేటాయించాలని ఆదేశించారు. సాదా బైనామాల దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని మంత్రి తెలిపారు. ఇందుకోసం ఆర్డీఓలకి అధికారాలు ఇచ్చినట్లు పొంగులేటి తెలిపారు. బీఆర్ఎస్ విద్యార్థి నాయకులు మళ్లీ ఉద్యమం సమయం నాటి పోరాటానికి సన్నద్ధం కావాలని పార్టీ అధినేత కేసీఆర్ సూచించారు. తెలంగాణ భవన్లో పార్టీ రాష్ట్ర స్థాయి ప్రతినిధుల సమావేశం అనంతరం నందినగర్లోని నివాసంలో పలువురు నేతలు ఆయన కలిశారు. బీఆర్ఎస్వీ నేతలు గతంలో విద్యార్థి విభాగంలో పనిచేసిన వారితో కేసీఆర్ కాసేపు విడిగా మాట్లాడారు. విద్యార్థి విభాగానికి కొత్త కార్యవర్గం నియమించనున్నట్లు కేసీఆర్ తెలిపారు. ప్రస్తుత విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ను రాష్ట్ర కార్యవర్గంలోకి తీసుకుంటామని చెప్పారు. అన్ని సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం దక్కేలా కొత్త కమిటీ ఉండేలా చూడాలని నేతలకు కేసీఆర్ సూచించారు. విద్యార్థి విభాగం సభ్యత్వ నమోదు పార్టీ సభ్యత్వ నమోదు సమయంలోనే చేస్తారా లేక విడిగా చేస్తారా అనేది ఆలోచించుకోవాలని చెప్పారు. అన్ని విద్యా సంస్థల్లో బీఆర్ఎస్వీ కార్యవర్గం ఉండాలని కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలను నిర్వీర్యం చేస్తోందని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వడం లేదన్న కేసీఆర్ ఆ అంశాలన్నింటిపై పోరాటం చేయాలని సూచించారు. తెలంగాణను కాపాడుకోవడానికి మళ్లీ ఉద్యమం తరహాలోనే పోరాటం చేయాల్సిన అవసరం ఉందని, విద్యార్థి విభాగం క్రియాశీలంగా పనిచేయాలని తెలిపారు. తెలంగాణలో అడ్డదారుల ద్వారా ఓట్లు తొలగించేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని బీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. గాంధీ భవన్లో మహేష్ గౌడ్ అధ్యక్షతన డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గ కోఆర్డినేటర్లతో సమావేశం జరిగింది. ఈ భేటీలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లేని విధంగా తెలంగాణలో పథకాలు అమలవుతున్నాయని పీసీసీ అధ్యక్షులు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ప్రజాపాలన చేస్తుందన్నారు. ఇకపై గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కొత్త కార్యవర్గాలు ఏర్పాటు చేయనున్నట్లు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. ఈ రాష్ట్రంలో ఈ 2.5 సంవత్సరాల్లో చేసినటువంటి ఘనమైన కార్యక్రమాలు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో జరగట్లేదు. రాహుల్ గాంధీ, ఖర్గే గారి యొక్క అడుగుజాడల్లో రాష్ట్ర ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు కానీ, నేను కానీ, విశ్వనాథన్ గారు అందరి యొక్క ధ్యేయం 2028లో కానీ 29లో కానీ జరిగే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలి. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి. విదేశీ పెట్టుబడులు గ్లోబల్ సమ్మిట్ ద్వారా 5,78,000 కోట్ల విదేశీ మన రాష్ట్రంలో ఒకవైపు సంక్షేమం, ఒక అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి డెఫినెట్ గా మన అధికారంలోకి వస్తాం. తెలంగాణలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు ముందస్తు ప్రక్రియ జరుగుతోందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో ఎస్ఐఆర్ కోసం కేంద్ర ఎన్నికల కమిషన్ త్వరలో షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఓటర్ల జాబితాలో నమోదైన ఓటర్ల వివరాలను 2002లో జరిగిన చివరి ఎస్ఐఆర్తో పోల్చే ప్రక్రియ జరుగుతోందన్నారు. చివరిసారి జరిగిన ఎస్ఐఆర్లో ఉన్న వారి పేర్లు లేదా వారి బంధువుల పేర్లతో సరిపోల్చే ప్రక్రియను బిఎల్ఓలు, ఈఆర్ఓలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఓటర్లందరూ తమ వివరాలు లేదా తమ తల్లిదండ్రులు లేదా తాత ముత్తాతల వివరాలను బిఎల్ఓల ద్వారా 2002 ఎస్ఐఆర్తో లింకు చేసుకోవాలని సీఈఓ సుదర్శన్ రెడ్డి సూచించారు. దీనివల్ల సవరణ సమయంలో పత్రాలు సమర్పించే అవసరం లేకుండా ఇబ్బందులను నివారించవచ్చని పేర్కొన్నారు.
ఎన్యూమరేషన్ దశలో ఓటర్లు ఎలాంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదన్నారు. పోలింగ్ స్టేషన్ వారీగా ఓటర్ల జాబితా PDF రూపంలో కూడా అందుబాటులో ఉందన్నారు. అయితే 2002 SIRతో సరిపోల్చలేని ఓటర్లకు నోటీసులు జారీ చేస్తామన్నారు. అప్పుడు వారి అర్హతను నిరూపించడానికి ఎన్నికల కమిషన్ సూచించిన పత్రాలు సమర్పించాలన్నారు. నిరంతరం క్షేత్రస్థాయిలో విధులతో ఒత్తిడికి గురయ్యే పోలీస్ సిబ్బందికి తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. పోలీసుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని డీజీపీ శివధర్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రతి పోలీస్ అధికారి సిబ్బంది తమ పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవం రోజున కుటుంబ సభ్యులతో గడిపేందుకు సెలవులను ప్రకటించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. సిబ్బందిలో పని, వ్యక్తిగత జీవితం సమతుల్యతను పెంపొందించడం సహా వారి అంకిత భావానికి గుర్తింపుగా ఈ గౌరవాన్ని కల్పిస్తున్నట్లు డీజీపీ వెల్లడించారు. కానిస్టేబుల్ స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు అందరికీ ఈ వెసులుబాటు వర్తిస్తుందని తెలిపారు. అయితే ఈ సెలవు తీసుకోవాలనుకున్న వారు సర్వీస్ రిజిస్టర్ ఆధారంగా తమ పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవం ధృవీకరణ పత్రాలతో ముందే రాతపూర్వక అభ్యర్థనను సమర్పించాలని తెలిపారు. శాంతి భద్రతల దృష్ట్యా ఏవైనా అత్యవసర పరిస్థితులు తలెత్తితే తప్ప మిగిలిన సాధారణ సమయాల్లో సంబంధిత యూనిట్ అధికారులు సిబ్బందికి సెలవు మంజూరు చేయాలని డీజీపీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. టెక్నాలజీని సమర్థంగా వినియోగిస్తే వైద్య సేవలను ప్రజలకు మరింత సులభతరం చేయొచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. క్యాంపు కార్యాలయంలో సీఎంను నారాయణ మెడికల్ కాలేజీ ఆసుపత్రులు, GSL మెడికల్ కాలేజీ ఆసుపత్రుల ప్రతినిధులు కలిశారు. ఇటీవల 2 ఆసుపత్రులు కలిసి టెలి రోబోటిక్ సర్జరీ నిర్వహించినట్టు చంద్రబాబు దృష్టికి తెచ్చారు. టెలి రోబోటిక్ సర్జరీ జరిగిన తీరును ఆయా మెడికల్ సంస్థల యాజమాన్యాల ప్రతినిధులు సింధూరా, గన్ని భాస్కర్రావు సీఎంకు వివరించారు. నెల్లూరులోని నారాయణ ఆసుపత్రిలో ఉన్న రోగికి రాజమహేంద్రవరం GSL ఆసుపత్రి వైద్యులు రోబో ద్వారా సర్జరీ చేశారని తెలిపారు. GSLలో ఉన్న రోగికి నారాయణ ఆసుపత్రి వైద్యులు దూరం నుంచే శస్త్రచికిత్స నిర్వహించారని చెప్పారు. దేశంలోనే తొలిసారి ఈ తరహా సర్జరీ నిర్వహించినట్టు వెల్లడించారు. 2 ఆసుపత్రుల యాజమాన్యాలను సీఎం చంద్రబాబు అభినందించారు. టెక్నాలజీని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటే దూరంగా ఉన్నా సరే నాణ్యమైన వైద్య సేవలు అందించవచ్చని ఈ సంస్థలు నిరూపించాయని వెల్లడించారు. 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న రోగులకు కూడా ఆయా రంగాల్లో నైపుణ్యం సాధించిన డాక్టర్లు ఎక్కడి నుంచైనా సర్జరీ చేయగలిగే ఈ సాంకేతికత భవిష్యత్తులో వైద్య సేవల రూపురేఖలను మార్చేస్తుందని సీఎం తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల కోసం తీసుకున్న చర్యలు బాగున్నాయని అమరావతి ఐకాస చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ఏపీ జేఏసీ అమరావతి, తిరుపతి జిల్లా కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్న వేల కోట్ల రూపాయల బకాయిల చెల్లింపు ప్రక్రియ కూడా మెరుగ్గా సాగుతోందన్నారు. ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రావలసిన డిఏలు, కొత్త PRC, IR విడుదలలో జాప్యం జరుగుతోందన్నారు. 10,000 రూపాయల లోపు పెన్షన్ పొందుతున్న వారిని ప్రభుత్వ పథకాలకు అర్హులుగా గుర్తించాలని బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరారు. గతంలో కన్నా జీతాలు, పెన్షన్లు 1వ తారీఖున ఇచ్చేయటం, అది కొంత సమాజంలో మా గౌరవం తగ్గకుండా ఉండటం ఒక ఎత్తు అయితే, ఇటీవల కూడా సుమారు 5,500 కోట్ల రూపాయలు రిటైర్డ్ ఎంప్లాయీస్కి, ఒక 2,000 కోట్ల రూపాయల వరకు వర్కింగ్ ఎంప్లాయీస్ కూడా చెల్లిస్తూ వస్తూ ఉన్నారు. కానీ ఉద్యోగులందరూ కూడా కోరుకుంటున్నటువంటి డబ్బులతో ఖర్చు లేనటువంటి విషయాల్ని ఎందుకు ప్రభుత్వంలో ఉన్నతాధికారులు వ్యతిరేకంగా ఉన్నారో నాకు అర్థం కాలేదు. విజయనగరం జిల్లా పూసపాటిరేగం మండలం పేరాపురం వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 4 ప్రాణాలు కోల్పోయారు. రోడ్డు పక్కన దుకాణంలో టీ తాగి నిల్చున్న వ్యక్తులను శ్రీకాకుళం నుంచి విశాఖ వైపు వెళ్తున్న కారు అతి వేగంగా ఢీకొట్టింది. ఆ తర్వాత ఎదురుగా ఉన్న కంటైనర్ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రోడ్డుపై నిల్చున్న 2 వ్యక్తులు గాలిలో ఎగిరిపడ్డారు. అక్కడికక్కడే చనిపోయారు. కారు వేగంగా కంటైనర్ లారీని ఢీకొనడంతో డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్న వ్యక్తి మృత్యువాత పడ్డారు. ప్రమాదంలో మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మరో వ్యక్తి ప్రాణాలు వదిలాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో 2 తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. కారు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ఎస్పీ తెలిపారు. తిరుమలలో శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు వేడుకగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు స్వామివారు గరుడ వాహనంపై, మరో పల్లకీపై ఉభయ దేవేరులతో కలిసి ఊరేగింపుగా పరిణయోత్సవ మండపానికి వేంచేశారు. నారాయణగిరి ఉద్యానవనంలో శోభాయమానంగా తీర్చిదిద్దిన పెళ్లి మండపంలో స్వామి అమ్మవార్లకు ఎదుర్కోలు, పూలదండలు మార్చుకోవడం, పూల బంతులాట, నూతన వస్త్ర సమర్పణ కోలాహలంగా జరిగాయి. అనంతరం ఉత్సవమూర్తులకు ఆస్థానాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. ఉత్సవమూర్తులు తిరిగి ఆలయంకు చేరుకోగా పరిణయోత్సవాలు పరిసమాప్తమయ్యాయి.
కాలజ్ఞానకర్త పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి రథోత్సవం కడప జిల్లా బ్రహ్మంగారి మఠం కందిమల్లాయిపల్లిలో కన్నుల పండుగగా సాగింది. స్వామి ఆరాధనోత్సవాల సందర్భంగా నిర్వహించిన రథోత్సవానికి తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి రథోత్సవాన్ని తిలకించారు. తొలుత ప్రత్యేకంగా అలంకరించిన వీర బ్రహ్మేంద్ర స్వామి, గోవిందమాంబ దంపతులు కొలువుదీరిన రథానికి మఠం పీఠాధిపతి, ఈశ్వరీదేవి మఠం పీఠాధిపతి, ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ పూజలు నిర్వహించారు. అనంతరం గోవింద నామస్మరణ మధ్య ఆలయ మాడవీధుల మీదుగా రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీ పడ్డారు. రథోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రపంచ ఇంధన అవసరాలకు కీలకమైన హార్మూజ్ జలసంధిని తెరిచే అంశంపై ఇరాన్ చేస్తున్న ప్రతిపాదనలపై అమెరికా ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఇరాన్ ప్రతిపాదనలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోమవారం జాతీయ భద్రతా బృందంతో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇరాన్ ప్రతిపాదనలపై ట్రంప్ చర్చలు జరుపుతున్నట్లు శ్వేతసౌధం ప్రతినిధి కరోలిన్ లెవిట్ వెల్లడించారు. అయితే చర్చల తుది ఫలితంపై ఇప్పుడే ఏమీ చెప్పలేమన్న ఆమె దీనిపై అధ్యక్షుడు స్వయంగా త్వరలోనే వివరాలు వెల్లడిస్తారని పేర్కొన్నారు. హర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం సహా యుద్ధం ముగించడానికి ఇరాన్ కొత్త ప్రతిపాదన చేసింది. పాకిస్తాన్ మధ్యవర్తుల ద్వారా ఇరాన్ ఈ ప్రతిపాదనను అమెరికాకు పంపినట్టు తెలిసింది. హర్ముజ్ వద్ద కొనసాగిస్తున్న అమెరికా నౌకాదళం దిగ్బంధనాన్ని అమెరికా ఎత్తివేయాలని, అణు కార్యక్రమాలకు సంబంధించిన చర్చలను తదుపరి దశకు వాయిదా వేయాలని ఇరాన్ ప్రతిపాదించినట్టు సమాచారం. అయితే ఇరాన్ పంపిన కొత్త నిబంధనలు అమెరికా విధించిన ప్రధాన నిబంధనలకు అనుగుణంగా లేవని ఏబీసీ న్యూస్ వెల్లడించింది. ఘర్షణను శాశ్వతంగా పరిష్కరించే దిశగా ఇరాన్ అడుగులు వేస్తున్నప్పటికీ అమెరికా ఆశించిన స్థాయి పారదర్శకత ఆ ప్రతిపాదనలో లేదని తెలుస్తోంది. పశ్చిమాసియాలో వీలైనంత త్వరగా శాంతి నెలకొల్పేందుకు తన వంతు కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్పారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి సోమవారం పుతిన్తో చర్చలు జరిపారు. తమ సార్వభౌమాధికారం కోసం సాహసోపేతంగా, వీరోచితంగా పోరాడుతున్న ఇరాన్ ప్రజలను పుతిన్ ఈ సందర్భంగా ప్రశంసించారు. రష్యా చేరుకోవడానికి ముందు ఒమన్, పాకిస్తాన్ నాయకత్వాలతో చర్చలు జరిపిన అరాక్చి సెయింట్ పీటర్స్బర్గ్లో పుతిన్ను కలిశారు. గత వారం ఇరాన్ అత్యున్నత నాయకుడు ముస్తఫా ఖమేనీ నుంచి తనకు సందేశం అందిందని పుతిన్ వెల్లడించారు. ఇరాన్ ప్రజలు ధైర్యం, స్వాతంత్ర్య కాంక్షతో కొత్త నాయకుడి మార్గదర్శకత్వంలో ఈ కష్టకాలపు పరీక్షలను తట్టుకుని నిలబడతారని పేర్కొన్నారు. ఇరాన్తో తన వ్యూహాత్మక సంబంధాలను కొనసాగించాలని రష్యా భావిస్తోందని ఆయన స్పష్టం చేశారు. తమ ధైర్యంతో ఇరాన్ ప్రజలు అమెరికా దురాక్రమణను అడ్డుకోవడంలో విజయం సాధించారని అరాక్చి పేర్కొన్నారు. దక్షిణ సూడాన్ రాజధాని జుబా శివార్లలో సోమవారం ఘోర విమాన ప్రమాదం జరిగింది. ప్రైవేట్ విమానం కుప్పకూలిన ఘటనలో పైలట్ సహా 13 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. జుబా నగరానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలోని కొండ ప్రాంతంలో ఈ విమానం కూలిపోయింది. విమానంలో 2 కెనియా పౌరులు ఉండగా మిగిలిన వారంతా దక్షిణ సూడాన్కు చెందిన వారిగా అధికారులు గుర్తించారు. పొగమంచు కారణంగానే ఈ దుర్ఘటన జరిగినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. మహారాష్ట్ర మంత్రి నితీష్ రాణేకు న్యాయస్థానంలో చొక్కెదురైంది. 2019లో ఒక ప్రభుత్వ అధికారిపై బురద జల్లిన కేసులో ఆయన్ను దోషిగా తేలుస్తూ సింధుదుర్గ్ అదనపు సెషన్స్ కోర్టు సోమవారం 4 రోజుల జైలు శిక్ష విధించింది. చట్టసభ సభ్యులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం సరికాదని న్యాయస్థానం పేర్కొంది. మాజీ కేంద్ర మంత్రి నారాయణ్ రాణే కుమారుడైన నితీష్ రాణే 2019లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈ వివాదంలో చిక్కుకున్నారు. ముంబై గోవా రహదారి విస్తరణ పనుల నాణ్యతపై పరిశీలనకు వచ్చిన నేషనల్ హైవే అథారిటీ ఇంజనీర్ ప్రకాష్ షెడేకర్తో నితీష్ రాణే వాగ్వాదానికి దిగారు. రహదారిపై ఉన్న గొంతలు, నీరు నిలవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అనుచరులతో కలిసి ఆ ఇంజనీర్పై బురద నీటిని కుమ్మరించారు. అందరూ చూస్తుండగానే ఆయన్ను బురదలో నడిపించారు. తాజాగా ఈ కేసులో నితీష్ రాణేకు శిక్ష విధించిన న్యాయస్థానం ప్రజా సమస్యలపై గలం విప్పడం మంచిదే అయినా విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ అధికారిని అవమానించే హక్కు ఎవరికీ లేదని తేల్చి చెప్పింది. ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేసుకునేందుకు వీలుగా ఈ శిక్ష అమలును కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న 29 మందిని తగిన ఆధారాలు లేని కారణంగా నిర్దోషులుగా ప్రకటించింది.